మన టీఎస్పీఎస్సి గ్రూప్ 1 టెస్ట్ సిరీస్లో భాగంగా టెస్ట్ నెంబర్ 7. ఇందులో మరలా మనకి కొన్ని సబ్జెక్టులను రివిజన్ చేస్తూ మీకు ఇక్కడ మన తెలంగాణ జాగ్రఫీలో నుంచి ఒక 20 బిట్లను 131 నుంచి 150 వరకు అందించడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మనం గత టెస్టుల్లో జాగ్రఫీలో భాగంగా 110 ప్రశ్నలు ఇవ్వటం జరిగింది. అయితే అక్కడ ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ 3 కలిపి ఇవ్వటం జరిగింది. అయితే మరలా మరొక్కసారి రివిజన్ లాగా ఉండిద్ది అనేటువంటి ఉద్దేశంతో పాటు ఈ యొక్క సొసైటీ, కల్చర్, హెరిటేజు, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణలో 110 బిట్లు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ నుంచి 111 నుంచి 130 20 బిట్లు, అదేవిధంగా తెలంగాణ జాగ్రఫీ నుంచి ఒక 20 బిట్లు ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ టెస్ట్లో. అయితే ఇందులో భాగంగానే నేను ఇప్పుడు మీకు తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి 131 నుంచి 150 బిట్టు వరకు విశ్లేషణ అనేది చూద్దాం. ఆ తర్వాత టెస్టుల్లో మీకు ఆల్రెడీ మనకు షెడ్యూల్ ఇవ్వటం జరిగింది. ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఒక 20 బిట్లు, అదేవిధంగా వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి మరొక 20 బిట్లు కూడా మీకు రాబోయే ఎగ్జామ్స్లో ఈ విధంగానే అందించడం అనేది జరుగుతుంది. కారణం, ప్రిలిమ్స్లో జాగ్రఫీ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దాదాపుగా 20 నుంచి 25 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడో రాసినటువంటి టెస్ట్ని మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేసుకునేటువంటి ఉద్దేశంతో దీన్ని ఇవ్వడం జరిగింది. మీరందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా. 131వ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ నాట్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ కృష్ణ? అంటే కింది వాటిలో కృష్ణా నదికి ఉపనది కానిది ఏది? అంటే ఈ క్రింది వాటిలో కృష్ణా నదికి ఉపనది కానిది ఏది? ఏదండి? ఏ పంచగంగా, బి దూద్ గంగా, సి వైన్ గంగా, డి ప్రవర. వీటిలో కృష్ణా నదికి ఉపనది కానటువంటి నది ఏది అని అడుగుతున్నాడు. ఉపనది కానిది ఏది అని అడుగుతున్నాడు. ఏంటండి ఆన్సర్? 1 ఏ ఓన్లీ పంచగంగ. సో ఏ ఓన్లీ అన్నారు, ఇది ఏ ఓన్లీ, ఇది రైటే. ఇది ఉపనది, కృష్ణానది ఉపనది. ఇక్కడ ఏమన్నాడు? కానిది ఏది అన్నాడు. పంచగంగ అనేది కృష్ణానది యొక్క ఉపనది, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ దూద్ గంగ. దూద్ గంగ కూడా ఇది కృష్ణానది ఉపనదే, కాబట్టి ఇది కూడా కాదు. ఇక వైన్ గంగ. ఈ వైన్ గంగ అనేది గోదావరి ఉపనది, అంటే సి ఓన్లీ అన్నాడు. సి ఓన్లీ ఉంది, కానీ నెక్స్ట్ ప్రవర కూడా ఉంది. మరి ఈ ప్రవర తీసుకున్నప్పుడు ప్రవర నది కూడా గోదావరి నది ఉపనది. సో కాబట్టి ఇక్కడ కృష్ణానది ఉపనదులు కానీ ఏంటి అయ్యా అంటే 2 ఉన్నాయి. సిలో ఉన్నటువంటి వైన్ గంగ, డిలో ఉన్నటువంటి ప్రవర, ఈ 2 కూడా గోదావరి నది ఉపనదులు. మరి పంచగంగా, దూద్ గంగలు అనేవేమో కృష్ణానది ఉపనదులు. మనం అడిగిన ప్రశ్న ఏంటండి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ కృష్ణ అంటున్నాడు. కృష్ణా నది యొక్క ఉపనదులు కానివి ఏంటండి? సి మరియు డి. ఇక్కడ ఏ ఓన్లీ, సి ఓన్లీ, సి అండ్ డి, అదేవిధంగా సి అండ్ ఏ ఓన్లీ అన్నాడు. ఆన్సర్ ఏంటండి? ఇక్కడ సి మరియు డి. సి అండ్ డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్, బికాస్ దీస్ 2 రివర్స్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి, నాట్ కృష్ణ. సో ఇట్ నాట్ కృష్ణ అనేది ఇక్కడ మనకి ఆన్సర్ కావాలి, కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 132వ ప్రశ్న, ఎగ్జామింగ్ ద ఫాలోయింగ్ పెయిర్స్. కింది జతలను పరిశీలించండి అంటున్నాడు. 1 కల్టివబుల్ కమాండ్ ఏరియా, అంటే సాగు చేయదగిన కమాండ్ ఏరియా, అంటే నీటిపారుదల కల్పించబడే భూమి. 2 ప్రాజెక్ట్ ఆర్ స్కీమ్, ప్రాజెక్టు లేదా పథకము అన్నాడు. నీటిపారుదల ఏరియాని, ఎంత మొత్తంలో నీటిపారుదల కల్పిస్తున్నారు, దాన్ని ఏమంటారు అనేటువంటిది ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో మనకి ఇచ్చాడు. ఏ మోర్ దాన్ 10,000 హెక్టార్స్ ఆఫ్ ఇరిగేషన్ ల్యాండ్, అంటే 10,000 హెక్టార్ల కంటే నీటిపారుదల కల్పించేటటువంటి భూమి ఉంది, దాన్ని మేజర్ ఇరిగేషన్ అంటారు. సో ఏకి మేజర్ ఇరిగేషన్ అన్నారు. నెక్స్ట్ బి 10,000 to 25,000 ఏకర్స్ ఆఫ్ ఇరిగేషన్ ల్యాండ్, అంటే 10,000 నుండి 25,000 ఎకరాల వరకు నీటిపారుదల కల్పించేది, దాన్ని మీడియం ఇరిగేషన్ అన్నారు, అంటే మధ్యస్థ నీటిపారుదల అన్నారు. ఇక 3 అప్ టు 10,000 ఏకర్స్ ఆఫ్ ఇరిగేషన్, అప్ టు 10,000 ఏకర్ ఆఫ్ ఇరిగేషన్, అంటే 10,000 ఎకరాల వరకు నీటిపారుదల కల్పించేది, దానిని మైనర్ ఇరిగేషన్ అన్నారు. మనకి ఇరిగేషన్లో చదువుకొని ఉంటాం ఏంటండి, ఒక ప్రాజెక్టు ఎంత మొత్తంలో భూమికి నీటిపారుదల కల్పిస్తుంది అనేటువంటి దాని మీద భారీ తరహా ప్రాజెక్టులు, అంటే మేజర్ ప్రాజెక్టులని, మధ్య తరహా ప్రాజెక్టులని, చిన్న నీటిపారుదల ప్రాజెక్టులని 3 రకాలుగా వర్గీకరించారు. ఆ 3 రకాలు మనకి ఇక్కడ ఇచ్చాడు. అయితే ఇక్కడ డేటా కరెక్ట్గా లేదా అనేది సరిచూసుకోవాలి.
ఏదండి? మోర్ దెన్ 10,000 హెక్టార్స్ ఆఫ్ ఇరిగేషన్ ల్యాండ్, దాన్ని ఏమన్నారంటే మేజర్ ఇరిగేషన్ ఆర్ కాబట్టి ఏ అనేది మనకి రైటే. ఇక బి ఏం చెప్తున్నాడండి? 10,000 నుండి 25,000 ఎకరాల వరకు అన్నారు. అంటే 10,000 నుండి 25,000 ఎకరాల వరకు నీటిపారుదల అందించేటటువంటి పథకాన్ని మధ్యస్థ అన్నారు. ఇది కాదు. ఎందుకండి మధ్యస్థ నీటిపారుదల పథకాలు అంటే ఏ నీటిపారుదల పథకం అయితే 5,000 ఎకరాల నుండి 25,000 ఎకరాల వరకు, కానీ ఇక్కడ మనకి 10,000 ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్. అర్థమైందండి? మధ్యస్థ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కెన్ ఫెసిలిటేట్ ఇరిగేషన్ టు 2,000 hectares to 10,000 hectares or otherwise 5,000 acres to 25,000 acres. That project is called the medium irrigation project. అర్థమైందండి? మధ్యస్థ నీటిపారుదల పథకం కింద ఎంత మొత్తంలో భూమికి నీటిపారుదల కల్పించే అవకాశం ఉంటుందంటే 5,000 ఎకరాల నుండి 25,000 ఎకరాల వరకు. ఇక్కడ 10,000 ఇచ్చారు కాబట్టి రాంగ్. లేదా హెక్టార్లుగా చెప్పారనుకోండి, 2,000 హెక్టార్ల నుండి 10,000 హెక్టార్ల వరకు నీటిపారుదల గనక కల్పిస్తే దాన్ని మధ్యస్థ నీటిపారుదల పథకం అంటారు. ఇక అప్ టు 10,000 ఏకర్స్ అన్నాడు, ఇది కూడా రాంగ్. ఎందుకని? అప్ టు 5,000 ఏకర్స్ వరకు ఉన్నదాన్ని మైనర్ ఇరిగేషన్ అంటారు. అంటే 2,000 హెక్టార్ల వరకు, అంటే దాదాపు 5,000 ఎకరాల వరకు నీటిపారుదల అంటే అప్ టు 5,000 ఏకర్స్ ఆర్ అప్ టు 2,000 హెక్టార్స్ వరకు నీటిపారుదల కల్పిస్తే దట్ ప్రాజెక్ట్ ఈస్ కాల్డ్ ద మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆర్ అదర్వైజ్ చిన్న నీటిపారుదల పథకాలు అంటారు. కాబట్టి ఇందులో బి రాంగ్ ఉంది, సి రాంగ్ ఉంది, ఏ ఒకటే రైట్ ఉంది. కాబట్టి ఆప్షన్ ఏముండదండి? బి అండ్ సి అండ్ ఏ ఓన్లీ, ఏ అండ్ సి ఓన్లీ, బి ఓన్లీ. మన ఏమడిగాడండి? చూస్ ద ఇన్కరెక్ట్ పేర్ అన్నాడు. రాంగ్ అయిన పేరు ఏదైనా అడుగుతున్నాడు, ఇన్కరెక్ట్. మనకి ఏమడుగుతున్నాడు? మనకి విషయం అంతా తెలుసు, ఇక్కడికి వచ్చేసరికి మనని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఏమడిగాడు చూడండి. చూస్ ద ఇన్కరెక్ట్ పేర్ అన్నాడు. సరి కానిది ఏంటి? సరి కానిది ఏంటంటే బి సరికాదు, సి సరికాదు. కాబట్టి బి అండ్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 133వ ప్రశ్న. లక్నవరం లేక్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? లక్నవరం సరస్సు ఏ జిల్లాలో ఉంది అని అడుగుతున్నాడు. లక్నవరం సరస్సు అది హన్మకొండ, ములుగు, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఏ జిల్లాలో ఉంది లక్నవరం సరస్సు అంటే? లక్నవరం సరస్సు గతంలో మన ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు వరంగల్ జిల్లాలో ఉండేది. వరంగల్ జిల్లా నుంచి మనకి ప్రస్తుతం హన్మకొండ జిల్లా అని, అదేవిధంగా ములుగు జిల్లా, ఇట్లా మనకి అనేక జిల్లాలు ఏర్పడినాయి కదా. మరి వాటిల్లో ఏ జిల్లాలో ఈ లక్నవరం సరస్సు ప్రస్తుతం విస్తరించిందయ్యా అంటే మనకి ములుగు జిల్లాలో ఉంది. కాబట్టి ములుగు జిల్లాలో లక్నవరం సరస్సు విస్తరించి ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్ ఆన్సర్ ఇస్ ములుగు జిల్లా. నెక్స్ట్ 134వ ప్రశ్న. మ్యాచ్ ద ఫాలోయింగ్ జాగ్రఫికల్ ఇండికేషన్, జిఐ అంటాం కదా, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ విత్ దేర్ ప్లేసెస్ ఇన్ తెలంగాణ. మనకి ఏమని ఇచ్చారు చూడండి. భౌగోళిక సూచి ట్యాగ్లోని తెలంగాణలోని వాటి స్థలాలతో సరిపోల్చండి అన్నాడు. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఒకటేమో జిఐ ట్యాగ్ ఇచ్చాడు, భౌగోళిక గుర్తింపు. అదేవిధంగా రెండోది వచ్చేసేమో ప్లేస్. అంటే మన రాష్ట్రంలో కొన్ని ఉత్పత్తులకు కొన్ని ప్లేసులు చాలా ప్రసిద్ధి. ఇప్పుడు మనం హైదరాబాద్ చెప్పుకున్నాం అనుకోండి, హైదరాబాద్కి ముత్యాలకు ప్రసిద్ధి, లేదా గాజులకు ప్రసిద్ధి, అదేవిధంగా బిర్యానీకి ప్రసిద్ధి. ఇట్లా మనకి మన రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క వస్తువుకి లేదా ఒక్కొక్క దానికి ప్రసిద్ధిగా ఉంది. అలాంటి వాటికి జిఐ ట్యాగులు, భౌగోళిక గుర్తింపు కూడా ఇవ్వటం జరిగింది. సో అలాంటి వాటికి ఇవి ఏంటో చూడండి. ఒకటి సిల్వర్ ఫిలిగ్రీ, దీన్ని మనం వెండి నగిషీలు అంటాం. 2 స్క్రోల్ పెయింటింగ్ ఉంది. అదేవిధంగా ఇక్కత్, చేనేతకు సంబంధించి ఇక్కత్. అదేవిధంగా 4వది వచ్చేసి డర్రీస్ అనేవి. సో ఈ విధంగా వీటన్నిటికీ కూడా మనం వివిధ సందర్భాల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వస్తువులకి జిఐ ట్యాగ్ అనేది గుర్తింపు లభించింది. అయితే ఆ జిఐ ట్యాగ్ లభించినటువంటి ఈ వస్తువులు ఏ ప్రాంతానికి చెందినయో ఇక్కడ అడుగుతున్నాడు. ఇక్కడ ప్లేస్లు ఏమి ఇచ్చాడండి? వరంగల్, పోచంపల్లి, అదేవిధంగా చేర్యాల, కరీంనగర్ అన్నాడు. మనకి ఒకటైతే బాగా గుర్తుండిద్ది ఏంటండి? మనకి ఇక్కత్తు, ఇది మనకి చీరలతో చీరలు వేస్తున్నారు. ఇక్కత్తు పట్టు చీరలు లేదా ఇక్కత్తు శారీస్ అంటాం. ఈ ఇక్కత్తు శారీస్ అనంలోనే మనకి పోచంపల్లి అనేది బాగా గుర్తుంది. కాబట్టి ఇక్కడ సి అనేది 2లో ఉంది. కాబట్టి సి అనేది 2 ఇక్కడ ఏముందండి? ఇక్కడ సి అనేది 2 ఉంది, 1లో ఉంది, అదేవిధంగా 3లో కూడా ఉంది. కాబట్టి 2, 4 రాంగ్.
సో కాబట్టి మనం 1, 3లో ఆన్సర్ చూసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మనకి వెండి నగిషీలు. వెండి నగిషీలు అనగానే మనం కరీంనగర్ జిల్లా అని చెప్పుకుంటాం. ఈ కరీంనగర్ జిల్లాలో వెండి నగిషీలకు ప్రసిద్ధి. అది మనకి వచ్చేసరికి ఇక్కడ ఏముందండి, వెండి నగిషీలు. వెండి నగిషీలు వచ్చేసి కరీంనగర్ అంటే A4 వచ్చేసి ఇదిగో 3లో A4 ఉంది, ఇక్కడ A1 ఉంది, కాబట్టి ఇది కూడా మనకు అవకాశం లేదు. ఇట్లా మనం ఎలిమినేషన్లో తీసుకోవచ్చు. సో కాబట్టి మనకి సిల్వర్ నగిషీలు వచ్చేసి కరీంనగర్గా చెప్పుకుంటాం. అదేవిధంగా స్క్రోల్ పెయింటింగ్ తీసుకుంటే స్క్రోల్ పెయింటింగ్ వచ్చి చేరియాల అనేది స్క్రోల్ పెయింటింగ్ చాలా ప్రసిద్ధి. అదేవిధంగా డర్రీస్ తీసుకుంటే కనుక ఈ డర్రీస్ అనేది వరంగల్. ఈ వరంగల్లో మనకి డర్రీస్ అంటారు, దాన్ని కార్పెట్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ డర్రీస్కి ప్రసిద్ధి ఏంటి అంటే వరంగల్ కార్పెట్ అనేది మనకి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఈ యొక్క ఉత్పత్తి. కాబట్టి ఈ వరంగల్కి GI ట్యాగ్ దేని గురించి వచ్చింది అంటే డర్రీస్ నుంచి, డర్రీ ఉత్పత్తికి సంబంధించి వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, సిల్వర్ ఫిలిగ్రీ అంటే కనుక కరీంనగర్, స్క్రాల్ పెయింటింగ్ అంటే కనుక చేర్యాల, ఇక్కత పొట్టు అంటే కనుక పోచంపల్లి, డర్రీస్ అంటే కనుక వరంగల్. కాబట్టి మనకి రైట్ ఆన్సర్ 3. నెక్స్ట్ 135వ ప్రశ్న. ఎగ్జామిన్ ద ఫాలోయింగ్ యావరేజ్ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ తెలంగాణ. మన రాష్ట్రంలో యావరేజ్ రెయిన్ఫాల్ ఏ విధంగా ఉందో చూడండి. అంటే సీజన్ వైజ్గా యావరేజ్ రెయిన్ఫాల్ ఏ విధంగా చూడండి. ఒక వైపున సీజన్ ఇచ్చాడు, ఇంకొక వైపున వర్షపాతం ఇచ్చాడు. అంటే వర్షపాత విస్తరణ సీజన్ వైజ్గా ఇచ్చాడు. అందులో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటే నైరుతి ఋతుపవన కాలం 720 మిల్లీమీటర్లు. అదేవిధంగా నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఈశాన్య ఋతుపవనాలు 126 మిల్లీమీటర్లు. అదేవిధంగా యావరేజ్ రెయిన్ఫాల్ ఆఫ్ తెలంగాణ సరాసరి వర్షపాతం 906 మిల్లీమీటర్లు. మరి ఈ మూడిట్లో చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అండి? వర్షపాత విస్తరణ, సరాసరి వర్షపాత విస్తరణ సంబంధించి తెలంగాణలో ఈ క్రింది వాటిలో ఏది సరైందన్నాడు. నైరుతి ఋతుపవన కాలంలో మనకి సరాసరి వర్షపాతం 720 మిల్లీమీటర్లు, ఇది రైట్. అదేవిధంగా ఈశాన్య ఋతుపవన కాలంలో సరాసరి వర్షపాతం 126 మిల్లీమీటర్లు, ఇది కూడా రైట్. యావరేజ్ రెయిన్ఫాల్ ఆఫ్ తెలంగాణ మన రాష్ట్రం యొక్క సరాసరి వర్షపాతం 906 మిల్లీమీటర్లు, 906 మిల్లీమీటర్లు లేదా 90.6 సెంటీమీటర్లు. ఈ 3 రైటే. కాబట్టి ఇవన్నీ కూడా రైట్. కాబట్టి ఇది కాదు, 2 కాదు, 3 కాదు, ఆల్ ద అబవ్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 136వ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద సాయిల్స్. మరి తెలంగాణలో నేలలకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? మన తెలంగాణలో ఉన్నటువంటి మృత్తికలు లేదా నేలలకు సంబంధించి సరైనది ఏది అని అడుగుతున్నాడు. మరి చెప్పుకున్నాం మనం, మన రాష్ట్రంలో ఉన్నటువంటి నేలలు ఎర్ర నేలలు, అదేవిధంగా ఎర్ర నేలలోని దుబ్బ నేలలని, చెలక నేలలని ఉంటాయని, అదేవిధంగా నల్లరేగడి నేలలని, లేటరైట్ నేలలని, కొద్ది మొత్తంలో మనకి ఒండ్రు నేలలు అనేవి ఇవాళ అనేక రకాలైన నేలలు విస్తరించి ఉన్నాయి. అయితే ఆ నేలలకు సంబంధించి ఏమి ఇచ్చాడో చూడండి. రెడ్ సాయిల్స్ 64%, బ్లాక్ సాయిల్ 25%, లేటరైట్ సాయిల్ 5%. ఇందులో రాష్ట్రంలో అత్యధికంగా విస్తరించిన నేలలు ఏంటయ్యా అంటే ఎర్ర నేలలే. ఎంత శాతం విస్తరించి ఉన్నాయి? 64%, రైట్. ఇక నల్ల నేలలు, మన తెలంగాణలో ఎర్ర నేలల తర్వాత అధికంగా ఉన్నటువంటి నేలలు ఏంటయ్యా అంటే నల్లరేగడి నేలలు లేదా నల్ల నేలలు, ఇవి 25%, ఇది కూడా రైట్. సుమారు 25% ఉన్నాయి. 24 పాయింట్ సంథింగ్ ఉంటుంది, 25 అని దగ్గరగా ఉంది కాబట్టి. ఇక లేటరైట్ సాయిల్స్ 5% అన్నాడు. కానీ ఈ లేటరైట్ సాయిల్స్ 5% కాదండి, ఇది సుమారు 2% వరకు మాత్రమే ఇవి విస్తరించి, అంటే 1 నుంచి 2% మధ్య లేటరైట్ నేలలు విస్తరించి ఉంటాయి. ఇక ఇతర నేలలు అంటే ఇతర మిగిలినటువంటి ఇతర నేలలుగా చెప్పుకోవచ్చు. ఇది ఒండ్రు నేలలు కానీ ఇతర నేలలు. సో కాబట్టి ఇందులో ఏంటయ్యా AB అనేది రైటు, C అనేది తప్పు. ఏమడుగుతున్నాడండి? నేలలకు సంబంధించినాడు. A and B ఓన్లీ, B and C ఓన్లీ, A and C ఓన్లీ, ఆల్ ద అబవ్ అంటున్నాడు. మనకి A and B ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకని? ఎర్ర నేలలు నల్లరేగడి నేలలు 2 సమ నిష్పత్తిలో ఉన్నాయి. ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం లేటరైట్ నేలలు లేవు. ఎందుకంటే లేటరైట్ నేలలు 1 నుంచి 2% వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ 5 అన్నాడు, అందుకని ఇది రాంగ్. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. కింది వాటిలో సరి అయినది కాదు, కింది వాటిలో సరైనది కాదు అంటున్నాడు. ఏదండి సరైనది కాదు? చూడండి. ఏరియా ఆఫ్ తెలంగాణ ఈజ్ 1,12,077 స్క్వేర్ కిలోమీటర్స్. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత విస్తీర్ణం ఎంత? ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 మండలాలను కొన్ని 3 పూర్తిగాను 2 పాక్షికంగా ఆంధ్రప్రదేశ్లో చేరిన తర్వాత మన రాష్ట్రం యొక్క విస్తీర్ణం ఎంత అయ్యా అంటే 1,12,077 చదరపు కిలోమీటర్లు. కావునా కాదా? ఫస్ట్. 2, తెలంగాణలో అతిపెద్ద జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయండి? మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 10 జిల్లాలను రాష్ట్రం ఏర్పడిన తర్వాత
మొదటగా 31, ఆ తర్వాత మళ్ళీ 2, మొత్తం 33 జిల్లాలను విభజించడం జరిగింది. అంటే ఉన్నటువంటి 10 జిల్లాలను 33 జిల్లాలు చేయడం జరిగింది. మరి ఈ 33 జిల్లాలు చేయటం వలన మనకి జిల్లాల యొక్క విస్తీర్ణంలో మార్పులు వచ్చేసినాయి. అందులో భాగంగానే ఇక్కడ మనకి ప్రశ్న అడగడం జరిగింది. అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ప్రశ్న రూపంలో ఇచ్చారు. మరి తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది అన్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ద లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ ఈస్ భద్రాద్రి కొత్తగూడెం. నెక్స్ట్ సి, స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ ఈస్ ములుగు. చిన్న జిల్లా ములుగు. ఇక 4, హైయెస్ట్ పాపులస్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ ఈస్ హైదరాబాద్. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లా ఏది అంటే హైదరాబాద్. వీటిలో ఏది సరికాదు అంటున్నాడు. ఏది సరికాదండి? తెలంగాణ ప్రాంతం విస్తీర్ణం ఎంత? 1,12,077 చదరపు కిలోమీటర్. ఎస్, ఇది రైట్. నెక్స్ట్, లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ ఈజ్ భద్రాద్రి కొత్తగూడెం. ఎస్, తెలంగాణలో ప్రస్తుతం అతిపెద్ద జిల్లా ఏదయ్యా అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. దీని విస్తీర్ణం ఎంత ఉందండి? 7,483 చదరపు కిలోమీటర్లు ఉంది. ఇది మన భద్రాద్రి కొత్తగూడెం. ఇది కొన్ని పుస్తకాల్లో మనకి నల్గొండ ఇవ్వడం అనేది జరిగింది. కానీ రెండవ అతిపెద్ద జిల్లా నల్గొండ యొక్క విస్తీర్ణం తీసుకుంటే 7,122 చదరపు కిలోమీటర్లు ఉంది. చూడండి, దగ్గరగా ఉంది. అంటే భద్రాద్రి కొత్తగూడెం అతిపెద్ద జిల్లా 7,483 చదరపు కిలోమీటర్లు ఉంటే దాని తర్వాత రెండవ అతిపెద్ద జిల్లా అయినటువంటి నల్గొండ జిల్లా 7,122 చదరపు కిలోమీటర్లు ఉంది. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది కూడా రైటే. ఇక స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ ఈజ్ ములుగు అన్నాడు. నో, ములుగు కాదండి. మరి అతి చిన్న జిల్లా ఏదండి? హైదరాబాద్ జిల్లా. కేవలం 217 చదరపు కిలోమీటర్లు ఉంది. 217 చదరపు కిలోమీటర్, అతి చిన్న జిల్లా. కాబట్టి ములుగు కాదండి, ఇక్కడ సి తప్పు. ఇక హైయెస్ట్ పాపులస్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ హైదరాబాద్. సో రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి జిల్లా హైదరాబాద్ జిల్లా. ఇది రైట్. కాబట్టి సి ఒక్కటే రాంగు, ఏబిడి అనేది రైట్. కాబట్టి నాట్ కరెక్ట్ అన్నాడు. కాబట్టి నాట్ కరెక్ట్ అనేది ఏ కాదు, బి కాదు, డి కాదు, సి ఓన్లీ. 3 రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 138వ ప్రశ్న. అకార్డింగ్ టు 2011 సెన్సెస్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో ఏది సరైనది అంటున్నాడు. కరెక్ట్ అని అడుగుతున్నాడు. చూడండి, జాగ్రత్త గుర్తుపెట్టండి, ఏది సరైంది. అందులో గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ 13.58%. ఎస్, రాష్ట్రం యొక్క వృద్ధి రేటు, మన రాష్ట్రం 2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రం యొక్క వృద్ధి రేటు 13.58%. రైట్, ఇది కరెక్ట్. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ తెలంగాణ పాపులేషన్ ఇన్ ఇండియా ఈజ్ 2.89%. ఎస్, ఇది కూడా కరెక్టే. భారతదేశంలో మొత్తం జనాభాలో, అంటే భారతదేశంలో మొత్తం 120 కోట్ల జనాభాలో, ఎందుకంటే 2011 గురించి అడుగుతున్నాడు. 2011లో మన భారతదేశ జనాభా 121 కోట్లు. మరి 121 కోట్లో మన తెలంగాణ జనాభా శాతం ఎంత అయ్యా అంటే కేవలం 2.89%. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ద డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇన్ తెలంగాణ ఈజ్ 312 పర్ స్క్వేర్ కిలోమీటర్. జనసాంద్రతను ఎలా చెప్తారా అంటే ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు ఎంతమంది నివసిస్తున్నారు అని తెలిపేదే జనసాంద్రత. ఈ జనసాంద్రత ప్రకారం తీసుకున్నప్పుడు మన తెలంగాణలో 312 మంది నివసిస్తున్నారు ప్రతి చదరపు కిలోమీటర్. మరి ఇండియాలో ఎంతమంది ఉన్నారండి? ప్రతి చదరపు కిలోమీటర్కి ఎంతమంది ఉన్నారండి? సో మన భారతదేశంలో ప్రతి చదరపు కిలోమీటర్కు 382 మంది ఉన్నారు పర్ స్క్వేర్ కిలోమీటర్స్. 382. సో దేశంతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో జనసాంద్రత అనేది తక్కువ. ఓకే, సో కాబట్టి 312 ఇది రైట్. మన దేశంలో తీసుకుంటే 382. ఇక సెక్స్ రేషియో ఆఫ్ తెలంగాణ ఈజ్, సెక్స్ రేషియో అంటే ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారని చెప్పేదే సెక్స్ రేషియో. కాబట్టి సెక్స్ రేషియో ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు మన తెలంగాణలో ఉన్న స్త్రీలు ఎంతమంది అయ్యా అంటే 988 మంది. ఇది కూడా రైటే ఉంది. మరి మన దేశంలో ఎంతమంది ఉన్నారండి? ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు? 943 మంది ఉన్నారు. తెలంగాణలో ఎంతమంది ఉన్నారండి? 988 మంది ఉన్నారు. అంటే ఇది కూడా మన రాష్ట్రం అభిలషణీయంగానే ఉంది. అంటే సెక్స్ రేషియో అంటే పురుషులు స్త్రీల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. కానీ దేశంలో తీసుకుంటే ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు ఉన్నారు. కానీ ఇక్కడ మన తెలంగాణ గురించి అడుగుతున్నాడు కాబట్టి ఇది రైటే. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా రైటే. కాబట్టి ఏబి కాదు, ఏ కాదు, ఆల్ ద అబౌవ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 139వ ప్రశ్న. ఆన్ విచ్ రివర్ ఈజ్ పోచంపాడు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ బిల్ట్? అంటే పోచంపాడు జల విద్యుత్ కేంద్రాన్ని ఏ నదిపై నిర్మించారు? పోచంపాడు జల విద్యుత్ కేంద్రం కృష్ణా నది, గోదావరి నది, మంజీరా నది, వైన్గంగా నది. వైన్గంగా కాదు, మంజీరా కాదు, కృష్ణా కాదు, గోదావరి ఈజ్ ద రైట్ ఆన్సర్. గోదావరి నది మీద నిజామాబాద్ జిల్లాలో ఈ యొక్క పోచంపాడు జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 140వ ప్రశ్న. మ్యాచ్ ద ఫాలోయింగ్.
క్రింది వాటిని సరిపోల్చండి. కొండలు, జిల్లాలు అంటే హిల్స్, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొండలు, ఆ కొండలు విస్తరించినటువంటి జిల్లాలు. చూడండి, రామగిరి కొండలు, పాండవ కొండలు లేదా పాండవ గుట్టలు, సత్నాల కొండలు, నంది హిల్స్, నంది కొండలు, నల్కొండ, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, రామగిరి కొండలు పెద్దపల్లిలో ఉన్నాయి. పాండవుల గుట్టలు ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. సత్నాల కొండలు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. నంది కొండలు నల్గొండలో ఉన్నాయి. కాబట్టి A4, B3, C2, D1 ఎక్కడ ఉన్నాయండి? A4 కాబట్టి మేబీ ఇవన్నీ కూడా రాంగ్లో కొట్టవచ్చు. అంటే A4, B3, C2, D1 ఒకటి ఈజ్ ద రైట్ ఆన్సర్.